రోజు ఒక జామకాయ తింటే ఒక యాపిల్ తిన్నట్లేనని డాక్టర్స్ చెప్తా ఉంటారు కదా. ఇంట్లో చిన్నపాటి ఖాళీ స్థలం ఉన్న చక్కగా పెరిగే చెట్టే జామ చెట్టు అండి. అందరిళ్లలో ఇంచుమించు ఉంటుంది కొద్దిపాటి ఖాళీ స్థలం ఉన్న. హాయ్ అండి, నేను విజయ వీరమాతనిని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయకి మీ అందరికీ స్వాగతం. మా ఇంట్లో ఉన్న పెద్ద జామ చెట్టు, అంటే 2 చెట్లు కలిపి ఒకటే చెట్టు కింద ఉందన్నమాట. ఒక చెట్టు కోలగా ఉంటాయి కాయలు, ఒక చెట్టు కాయలు రౌండ్గా ఉంటాయి అన్నమాట. అసలు జామ చెట్టు ఆకు, బెరడు, కాయ, లేతకాయ, పండుకాయ అన్నిటికీ కూడా దేనికి సంబంధించి దానికి ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్స్, నిపుణులు చెప్తూ ఉంటారు కదా. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందామా. నిజమండి, మా చెట్టు మాకు ఇది కాకుండా ఇంకా తైవాన్ జామ చెట్టు కూడా ఉంది. 2 కూడా నెల రోజుల నుంచి కాస్తున్నాయి. ఈ మధ్య అయితే మరీ విపరీతంగా కాస్తున్నాయి అనమాట. పూలు చూడండి, ఇలా కేసరాలు ఎక్కువ ఉండి చాలా అందంగా ఉంటాయి పూల దశలో కూడా. ఇప్పుడు కాయలు కాస్తున్నా కూడా ఇంకా అక్కడక్కడ పూత, మళ్ళీ వెనకాల పూత వస్తుంది అనమాట. ఈ లేత చిగురు అయితే అసలు పంటి నొప్పికి ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుందట. అలాగే చెట్టు బెరడు కూడా అంతే. చెట్టు బెరడుని పైపెచ్చు తీసేసి ముక్కలు కోసి ఎండబెట్టి పొడి చేసుకుని కషాయం లాగా తాగినా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్తారు. అట్లాగే ఆకులు ఏంటంటే ఆకులు కూడా అంతే. ఎండబెట్టి వాటిని పొడి చేసుకుని పెట్టుకుని దాంతో టీ తాగటం కానీ, చెట్టు బెరడుతో అయినా ఆకులతో అయినా టీ లాగా కానీ కషాయం లాగా కానీ తాగితే చాలా మంచిదట. చూడండి, కషాయం. అలాగే ఈ జామకాయలతో, పండు జామకాయలతో కొంచెం జ్యూస్ లాగా చేసుకోవచ్చు, అలాగే జామ్ చేసుకోవచ్చు. జామ్ అయితే చపాతీలకి, బ్రెడ్కి ఉపయోగపడుతుంది. అలాగే టీ చేసుకోవచ్చు. పొద్దున్నే టీతో హెల్దీగా ప్రారంభించవచ్చు మన రోజుని. మా చెట్టు అయితే ఇలా కాసిందండి. ఇది తైవాన్ చెట్టు. తైవాన్ చెట్టు అయితే లోపల ఎర్రగా ఉంటుంది, మామూలు చెట్టు అయితే లోపల వైట్గా ఉంటుంది గుజ్జు. గింజలు రెండిటికి ఉంటాయి. తైవాన్ కొద్దిగా తక్కువ ఉంటాయి అనిపిస్తుంది గింజలో. చూసారా, ఇది ఒక్కొక్కసారి పైన ఎండపొడ తగిలి అలా పండినట్లు అనిపిస్తుంది, ఒకవైపు గట్టిగా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఇది మామూలు జామ చెట్టు. ఎన్ని కోసినా ఎప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళినా ఉంటానే ఉంటాయండి. ఇది ఒక్కోసారి సమ్మర్లో కూడా ఇంకో పూత, ఇప్పుడు పూత కింద ఉన్నది సమ్మర్ నాటికి కూడా ఇంత కాయవు, కానీ కొత్త వరకు అయితే కాస్తాయి అనమాట. అందుకని సంవత్సరంలో ఇంచుమించు 9 నెలల్లో కాయలు ఉన్నట్లే ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్లో అయితే మాత్రం బాగా ఎక్కువగా గుత్తులుగా కాస్తూ ఉంటాయి అన్నమాట. ఎంతమందికి ఇస్తాం, మేము తినగా ఎంతమందికో ఇస్తూ ఉంటాం అనమాట. అయినా కూడా తరగవు అన్నీ. ఒక చెట్టు పెడితే ఇంట్లో కొద్దిపాటి పెరటి ఖాళీ స్థలంలో ఎన్నో కాయలు కాస్తాయి. ఇవాళైతే నేను ఈ వీడియో చేసినప్పుడైతే బేసన్ కాయలు తెగినాయి అనమాట. ఈ పెద్ద బేసన్ కాయలు తెగినాయి. నేనైతే ఒక్కోసారి చెట్టు దగ్గరే ప్రకృతిలో అలా చెట్టు నుంచి కోసుకుని తింటామంటే నాకు చాలా ఇష్టం అనమాట. అది కూడా మరీ పండింది కాకుండా, మరీ పచ్చిది కాకుండా ఉంటుంది. చూసారా, దోరకాయ. అలాగే ఒక్కోసారి ఇప్పుడు అలాగే తినకుండా ఒక్కోసారి ఈ ఇవాళైతే తైవాన్ జామ ఒకటి, ఇదొకటి 2 ముక్కలు కోసేలా దాని మీద కొద్దిగా సాల్ట్ జల్లుకుని, పెప్పర్ కూడా జల్లుకోవచ్చు. నేనైతే కారం జల్లుకుంటున్నాను దీని మీద. కొద్దిగా సాల్ట్, కారం జల్లుకుని తింటే గనక ఆ జామలో ఉండే తీపి టేస్ట్తో పాటు ఈ కారం, ఉప్పు కూడా తగులుతా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కూడా తినొచ్చు అనమాట. ఎన్నో రకాలుగా రోజు ఒక యాపిల్ తిన్నట్లే మనం ఇది తింటే గనక. ఒక్కోసారి ఇలా ప్లెయిన్గా కట్ చేసి తినేయచ్చు అనమాట. ఇన్ని ప్రయోజనాలున్న సి విటమిన్ మరీ ఎక్కువ ఉంటుందంట. ఇన్ని ప్రయోజనాలున్న ఈ జామ చెట్టు, కొద్దిపాటి చెట్టు, ఖాళీ స్థలం ఉన్నా పెంచుకోదగ్గ ఈ జామ చెట్టు ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది మా ఇంటి జామ చెట్టు? ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో కలుద్దాం మరి. బాయ్.